నేనెప్పుడు అంతేనయ్యా. ఒకసారి ఒక దారుణమైన పోకల గిత్తం తీసుకొచ్చారు. ముందుకెళితే కుమ్ములతో కుమ్మేస్తుంది, వెనక్కెళితే కాళ్ళతో ఫుట్బాల్ తన్నినట్టు తంతుంది. దానికి నేను ఇంజెక్షన్ ఇవ్వాలి. అది ప్రాబ్లం. ఓహో, డైరెక్టర్ డెక్కల్ రావా? కమాన్ కమాన్. పశు అతి రావోయ్ డెక్కల్. సినిమా క్లైమాక్స్ లో దంచేస్తున్నావు. ఏమ్మా బాగున్నారా? బాగున్నామండి. మీనా, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. కూర్చోండి అన్నయ్య గారు. థ్యాంక్స్. బిగ్ షాట్. జూమ్ టు క్లోజ్. జూమ్ బ్యాక్. ఓ మై గాడ్, ఆల్ యాంగిల్స్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాడే. ఎవరి యంగ్ మ్యాన్? ఇతని పేరు కళ్యాణ్. ట్రైన్ లో మాకు బాగా దగ్గర అయ్యాడు. ఓ కళ్యాణ్. ఆయనే డైరెక్టర్ డెక్కల్ రావు. నీకు డ్రామా అనుభవం ఏమనుందా? ఏదో మా ఊళ్ళో కొన్ని నాటకాలు వేశానండి. చాలు, సగం చాలు. సారీ, అనుభవం ఎక్కువ ఉండకూడదు ఈ రోజుల్లో. అనుభవం ఉన్న దర్శకరత్నను ఎన్నో సినిమాలు తీశాను, తీస్తున్నాను, తీయబోతున్నాను. రాళ్లనే మౌల్డ్ చేయగలను. నువ్వు ఒక లెక్క. నా నెక్స్ట్ పిక్చర్ లో నువ్వే నా హీరోవి. ఏమ్మా మీనా, రోజంతా మీ బావను ఆట పట్టించడమేనా, లేక చదువుమైనా బాగా చదువుతున్నావా? ఏం చదువులే అన్నయ్య గారు, అన్ని అత్యవసర మార్కులే. ట్యూషన్ పెట్టించమంటే లేదు కానీ. ఓహో, చూడు కళ్యాణ్, మా కామాక్షికి పరీక్షలు దగ్గర అవుతున్నాయి. కామాక్షి కాదు, మీనాక్షి. పెద్ద కన్ఫ్యూషన్. ఎవరి పేరు పెట్టారు? వీళ్ళమ్మ పేరు లేపాక్షి, ఇది కామాక్షి, అది మీనాక్షి. పెద్ద అక్షి కుటుంబం. నా ప్రాణం పోతున్నది. చూడు మీనాక్షి. కళ్యాణ్ రా పక్షి. చూడు పక్షి. కళ్యాణ్, మా మీనాక్షికి సబ్జెక్ట్స్ ఏవి అర్థం కావటం లేదని గోల పెడుతున్నది. వీలున్నప్పుడు అలా కాస్త పాఠాలు చెప్పాలి. ఇది నా రిక్వెస్ట్. దీనికి మీరు ఎంతగా చెప్పాలా? అలాగే చెప్తానండి. థ్యాంక్ యూ మాస్టర్ గారు. బాగుంది. నవ్వించాలి కానీ ముందు రాయి. రాయి. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ మాల్థస్, ద పాపులేషన్. పాపులేషన్. రాయ్. దోశ ఉప్మా, వేడి వేడి దోశ ఉప్మా. తొందరగా తిను, నీకోసం స్పెషల్ గా చేశాను. నువ్వు చేసావా? నేనే చేశాను. అయితే అక్కడ పెట్టు, తర్వాత తింటాను. ఇప్పుడు తినాలి. ఎలా తినవో నేను చూస్తాను. ఎలా ఉంది? నొప్పిగా ఉంది. దోశ ఎలా ఉంది అని. బాగుంది. ఏమిటా ఇది? ఇవన్నీ పెళ్ళాం రవికిలా? ఆ పైన ఏమిటి? లంగానా? ఏమిట్రా ఈ పెళ్ళాం సేవ? ఒక చీరలే కట్టుకొని చీర ఆడంగి కదా. నీకెన్నిసార్లు చెప్పాను మగాళ్ళగా నడుచుకోవాలని? సిగ్గులేదు? మీ అమ్మ కాళ్ళ మీద గంజి పోసుకుని కాళ్ళే కట్టుకొని మంచంలో ఉందట. ఎవరో వచ్చి చెప్పారు, నేను పంపిస్తానని చెప్పాను. అమ్మా, పోయి మీ అమ్మకి సేవ చేయరా? పెళ్ళాం సేవ చేసి ఏం సంపాదిస్తావురా? మరి దుర్గా? దుర్గా నీ వెనకాలే వస్తుందిలే. దుర్గకు సేవ చేసి ఇక్కడే కూర్చుంటే నీ నెత్తికే కూర్చుంటుంది, ఇంకా చెవులకు తాటాకే కడుతుంది. ఇడియట్. సరే ఇంటి పో. దుర్గ నీ వెనకాల వచ్చేది నేను చేస్తాను. పో. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించామంటే కాళ్ళు వెనకొడతాను. జాగ్రత్త. పో. పోరా. ఇడియట్. అమ్మా, అమ్మా. నాయనా సీతాపతి. అమ్మా, వచ్చావా బాబు? ఈ ప్రమాదం ఎలా జరిగిందమ్మా? నాకు కబురైనా పంపలేదే అమ్మా. అబ్బే, ఏం ప్రమాదం లేదురా. పొయ్యి మీద అన్నం వారుస్తున్నాను, చెయ్యి జారి కాలు మీద పడిపోయింది. ఇప్పుడు కొంచెం బాగానే ఉందిలే. మీ మామగారింట్లో అంతా బాగున్నారా? దుర్గ కులాసాగా ఉందా? దుర్గకే బాగా తిని కూర్చుని దుండు ముక్కలాగుంది. తప్పు నాయనా, అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? నాకు నిన్ను రోజు చూడాలనిపిస్తుంది, కానీ ఆ మాట అంటే చాలు దుర్గ మండిపడిపోతుంది. పోనీలే నాయనా, నువ్వు మాత్రం దుర్గతో గొడవ పడకు. మనం పేదవాళ్లమైనా దూరపు చుట్టాలమైనా నా తమ్ముడు సుందరం పెద్ద మనసుతో నిన్నల్లుడుగా చేసుకున్నాడు. నువ్వక్కడే హాయిగా ఉండు నాయనా, నువ్వక్కడే హాయిగా ఉండు. అమ్మా, హాయ్. ఏమిటి పొద్దున్న బుద్ధిమంతులా కూర్చుని పేపర్ చూస్తున్నావు? ఏంటి విశేషాలు? విశేషాలు ఏముంటాయి? వాంటెడ్ కాలం చూస్తున్నాను. ఓహో, నువ్వే ఉద్యోగానికి పనికొస్తావా? నేను చూసి చెప్తాను.
పండు తినవే. అబ్బా ఇక నాకు చాలరా, నువ్వు తిన్నా తిను. ఇది తినవే. ఏమండాయి, నేను వచ్చాను. వచ్చావా? అక్కడ కూర్చో. ఏమిటి, ఎక్కడ కూర్చోమంటారు? ఒక కుర్చీ కూడా లేదు, మీ నెత్తి మీద కూర్చోమంటారా? ఆ రోజులు పోయినాయి. చాలా దూరం వచ్చిందే. ఇంతకీ ఈ ముసలావిడికి రోగం తగ్గిందా లేదా? ఆవిడ ముసలావిడ కాదు, మీ అత్తయ్య. అత్తయ్యే పెద్దదాన్ని, ఏదోలేమ్మా నా రోగం మాటకేం గాని ఇంటి దగ్గర అత్తా కులాసాగా ఉన్నారమ్మా? అంతా కులాసాగానే ఉన్నారు. మాకేం మాయ రోగాలు వస్తాయి? పెద్దవాళ్ళని ఎడితే తప్పకుండా మాయరాగాలు వస్తాయి. ఏమిట్రా అది? ఇంకా ఎందుకు ఇక్కడ అంటుకుపోవడం? పదండి ఇంటికి వెళ్దాం. ఇదేమనిల్లు? ఏమిటి, ఈ పాడకంపు మనీళ్ళు ఎందుకు అవుతుంది? పోని మన ఇల్లు ఈ పాడు కొంపలుకుంటే పోలా, కాస్తు నువ్వు ఇక్కడ ఉండు. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. నాకు తెలుసు మీకు ఇదంతా ఎవరు నూరు పోస్తున్నారో. ఆ మహానుభావురాలు రాజేశ్వరమ్మ గారు దిగేరుగా, ఆవిడ అయి ఉంటుంది. ఆవిడ నిజంగా మహానుభావరాలే. ఆవిడ నా కళ్ళు తెరిపించి బతుకంటే ఏమిటో అర్థమయ్యేలా చెప్పిందే. చూడు, ఉన్నంతలో తృప్తిగా ఉందామే. నా మాట విని ఇక్కడ ఉండిపోవే. ఒక్కనాటికే ఉండను. ఇంతకీ మీ సంగతి ఏమిటో తేలి చెప్పండి. మీరు వస్తారా రారా? నేను రాను. ఎందుకు రారు? 4 రోజులు ఈ కొంపలో మలమల మాడితే అప్పుడే చచ్చినట్టు వస్తారు. నేను చచ్చినా రాను. ఎందుకు రారో నేను చూస్తాను. ఇక్కడ ఎన్నాళ్ళుంటారో చూస్తాను. అమ్మా దుర్గా, దుర్గా ఏమిట్రా ఆ అమ్మాయిని అలా బాధ పెట్టావు? బాధ కాదమ్మా, పొగరు. పోనీ ఎక్కడికి పోతుంది? రాజేశ్వరమ్మ గారు చెప్పింది నేను వినకపోతే నా బతుకు కుక్క కన్నా హీనమైపోతుందమ్మా. ఒక్కసారి వెలుగు చూసిన తర్వాత చీకట్లోకి వెళ్ళడం కష్టం అమ్మా. అది నిజమేలే నాయన, నీ మనసుకి ఏది మంచిదని తోస్తే అలాగే చెయ్యి. అట్టాగా కానీ ముందు తిను. అదిగో అబ్బాయి వస్తున్నాడు, వెళ్ళి మాట్లాడండి. కళ్యాణ్, కళ్యాణ్ ఒక్క నిమిషం చూడు. కళ్యాణ్, మనిద్దరం ఏ జన్మలోనో అన్నదమ్ములమని నాకు అనిపిస్తున్నది. అవును సార్, ముక్కు మోహం తెలియని నన్ను మీ నేడలో చేర్చుకున్నారు. కన్నా బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ అది ఎలా అడగాలా అని. అబ్బాయి పర్లేదు సార్, అడగండి. అదే మా కామాక్షి గురించి నీ అభిప్రాయం ఏమిటి? తల్లి ప్రేమకు దూరం అయింది నేను. ఆవిడ నా తల్లిని చూసుకుంటున్నాను సార్. తల్లిగానా? ఇదేమిటయ్యా ఎలా చెప్తున్నావు? నేను తప్పు చెప్పాను బాబు, ఇదే కామాక్షి. నేను అడిగింది మా మరదలు మీనాక్షిని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు కళ్యాణ్, మా మీనాక్షి నువ్వు పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం నిజంగానే అన్నదమ్ములాగా ఉండటం నా ఆశ. మీనాక్షిని పెళ్లి చేసుకుంటూ నాకు ఇష్టమే సార్. కానీ మా ఇంటి పరిస్థితుల గురించి మీకు ముందే చెప్పాను కదా, అవి కాస్త మెరుగే వరకు ఆగుదాం. అలాగే ఆగుదాం. చూడు బాబు, మా నాన్నగారి ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇవాళ రేపు అలాగా ఉన్నారు. ఇవాళేనా? ఆయన ఉండగానే మా చెల్లెలి పెళ్లి కళ్ళారా చూడాలని ఆశపడుతున్నారు. అందుకే ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. కానీ మా అత్తయ్య ఏమంటుందో? ఇంత మంచి సంబంధం నువ్వు వెనుకుంటే ఆవిడ మాత్రం కాదంటారా? శుభస్సు శీఘ్రం, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. నువ్వు ఇప్పుడు ఊరెళ్ళిపోయావనుకో, ఏమండి చెప్పండి. అక్కడ ఎవరో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టమంటుంది. నా కూతురు మెళ్ళలో తాళి కట్టకుండా ఈ ఊరు వదిలి కాదు కదా, ఈ గదిని విడిచి ఎలా వెళతావో నేను చూస్తా. బావయ్య, బావయ్య, బావయ్య. కళ్యాణ్, ఏమిటయ్యా ఇంకా ఆలోచిస్తున్నావు? చూడు కళ్యాణ్, నువ్వు మీనాక్షిని ఇష్టపడ్డావు, మీనాక్షికి నువ్వంటే ఇష్టమే. అంతకీ కావాలంటే పెళ్ళైన తర్వాత మనందరం కలిసి మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం. అంతే, ఆవిడ ఆశీర్వాదాలు ఇస్తే నువ్వు తీసుకో, తిట్లు తిడితే నేను తీసుకుంటాను. ఏమంటావు? ఓకే 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 అయిపోయింది. లేపాక్షి, మీనాక్షి, కామాక్షి. ఏమిటి, మా నాన్నగారు కొత్త విల్లు రాశారా? లాయర్ గారు, మా నాన్నగారు ఏ ఊరు నుంచి రాశారు ఈ విల్లు? అదంతా నాకు తెలియదండి. మా సీనియర్ లాయర్ గారు ఈ విల్లు కాపీని మీకు అందజేయమన్నారు. కాపీ సంగతి తాపీగా చూసుకుంది గాని లాయర్ గారు, ఈ మాట చెప్పండి, ఆస్తంతా మగపిల్లలకి నాకు సమానంగా రాశారా? లేదండి. అయితే మగపిల్లలకే సమానంగా రాశారండి? కాదండి. మరి కన్నబిడ్డలకు అన్యాయం చేసి ఆస్తంతా ఊళ్ళో వాళ్ళకి రాశారా? లేదండి. లాయర్ గారు, మీరు ప్రతి దానికి ఇలా లేదండి కాదండి అంటుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి. ఇంతకీ ఆస్తంతా ఎవరికి రాశారండి? మనవడికండి. మనవడా? వాడెక్కడున్నాడు? లేడు వెనకే రాశారు. లేని వాడికి రాయటం ఏమిటండి, ఉన్న వాళ్ళని అడవులు పట్టించి? అదంతా నాకు తెలియదండి. ముందుగా పుట్టే మనవడికి ఆస్తిని సర్వ హక్కులతో రాశారు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏమిటారా, ఏమిటి గొడవ పడుతున్నారు? లాయర్ వచ్చాడు. ఏమిటి చూసారా అత్తయ్య, మా నాన్నగారు ఆస్తి అంతా రాబోయే మనవడికి రాశారట. మనవడా? వాడెక్కడి నుంచి రాబోతున్నాడు? ఏమిటి లాయర్ గారు, ఏం రాశాడట? ఆయన బిడ్డలకు పుట్టబోయే మొదటి మగబిడ్డకండి. అంటే ఆయన మొదటి మనవడికి. మనవడంటే కొడుకుడికి కానక్కర్లేదు, కూతురు కొడుకు కూడా మనవడే అవుతాడు కదా లాయర్ గారు? అవుతాడు కదా అత్తయ్య? పుడితే అవుతాడు, పుట్టాలిగా. ఏంటో మా అన్నయ్య పిచ్చి. పెద్దవాడు అలా అర్ధంతరంగా వెళ్ళిపోయాడా? రెండో వాడికి లక్షణంగా పెళ్లి చేస్తే పెళ్ళాన్ని పుట్టింటికి తరివేశాడు. ఇక మూడో వాడికి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఉన్న ఒక్క ఆడపిల్ల పుట్టింట్లో, దాని మొగుడు అత్తింట్లో. ఇది ఏమన్నా జరిగే పనే?
లాభం లేదు. ఈ ఆస్తి అంతా ధర్మసత్రాల పాలే. ఏమండి అలా ఏమన్నా రాశాడా మా అవునండి, అలాగే రాశారు. కరెక్ట్. మా అన్నయ్యకి ముందు చూపు ఎక్కువ అలాగే. గోల్డ్ ఆస్తి ధర్మసత్రాల పాలవుతుంది. అత్తయ్య, ఇంత ఆస్తి ధర్మసత్రాల పాల? నో, అలా జరగడానికి వీలేదు. ఈ ఆస్తి అంతా మాకే దక్కాలి. దక్కాలంటే మనవాడు చిక్కాలిగా, మీ కాపరాలు కుదట పడాలిగా. ఎలారా? అత్తయ్య, ఏమిటిరా దుత్త మీద కోపం అత్త మీద చూపిస్తావు? అంత రోషం గలవాడవైతే మా అన్నయ్యకి అర్జెంటుగా మనవాణ్ణి గను. ఏరే ఏమా? అమ్మా, మీకు ఉత్తరం వచ్చింది. ఉత్తరమా? ఎవరు రాశారబ్బా? అరే, కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చింది. కళ్యాణ్ పెళ్లి చేసుకున్నట్ట. ఏం రాశాడత్తయ్య? హనీమూన్ కెడుతున్నట్ట. కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడా? అవునరా, ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కెడుతున్నాడంటేను. వాడు ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాడు. పెద్దవాళ్ళు ఎంతమంది ఉండగా అప్పుడే వాడికి పెళ్లి తొందర వచ్చింది. పెళ్లి చేసినట్టు పెళ్లి. చూడు పొడుందిరడా, ఈ విల్లు కాపీ ఒకటి కళ్యాణ్కి పంపించు. వాడికి మనవాడి సంగతి తెలియాలిగా. అమ్మయ్యా, కళ్యాణ్ సంగతి తెలిసింది. ఇక పెద్దవాడి సంగతి తెలియాలి. ముందుగా ఎవరికి మనవడు పుడతాడో, ఎవరికి ఆస్తి దక్కుతుందో ఏమిటో అంతా మా అన్నయ్య అదృష్టం ఎలా ఉందో అయోమయంగా ఉంది. అవునా పొడుంపిరడా? టెలిగ్రామ్ టెలిగ్రామ్ చూడవయ్యా. బాబు, నువ్వు వచ్చేటప్పుడు టెలిగ్రామ్ ఇచ్చావా? లేదండి. ఎందుకంటే ఈ మధ్య టెలిగ్రాములు చాలా లేటుగా చేరుతున్నాయిలే. ఎక్కడి నుంచండి? చూస్తున్నా. మీనాక్షి, మీ నాన్నగారికి సీరియస్. ఏమండి, వెంటనే బయలుదేరండి. నేను ఎట్లా రానే? రేపటి నుంచి ఇక్కడ పశువుల ఎగ్జిబిషన్, కలెక్టర్ ఓపెనింగ్. ముందు నువ్వు మీనాక్షి వెళ్ళండి, అక్కడ పరిస్థితి చూసి టెలిగ్రామ్ ఇవ్వండి, తర్వాత మేము వస్తావా? బయలుదేరు. అయ్యో, ఇది వాళ్ళ సూట్ చేసండి. పర్వాలేదే, కళ్యాణ్ ప్యాంట్లు షర్ట్లు వేసుకో, బయలుదేరు. అక్కడ పరిస్థితి చూసి టెలిగ్రామ్ ఇయ్యే, మర్చిపోకు. అలాగే, నువ్వు కూడా జాగ్రత్త. ఇప్పుడే కదా హనీమూన్ నుంచి వచ్చింది, అప్పుడే ఇది తొందర. వాళ్ళ నాన్నకి తిరిగి వస్తారా? బయలుదేరు, టైం అవుతున్నది. జాలీ.